నమస్తే కంచల టీవీ స్టోరీ బోర్డ్ కి స్వాగతం. దక్షిణాది సినీ పరిశ్రమలో యాక్షన్ సినిమాలకు ఓ ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చిన హీరోల్లో అర్జున్ సర్జా పేరు ఖచ్చితంగా ఉంటుంది. హీరోగా మాత్రమే కాదు, దర్శకుడిగా, నిర్మాతగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా తనదైన ముద్ర వేసుకున్న నటుడు ఆయన. దాదాపు 150కి పైగా సినిమాల్లో నటించి ఎన్నో విజయాలను అందుకున్న అర్జున్ సర్జా కెరీర్ అంతా సాఫీగా సాగలేదు. ఒకానొక సమయంలో సినిమాలనే వదిలేసి అమెరికాలో స్థిరపడాలని కూడా అనుకున్నారట. కానీ అదే సమయంలో వచ్చిన సినిమా ఆయన జీవితాన్నే మార్చేసింది. మరి అర్జున్ సర్జా అసలు సినిమా రంగంలోకి ఎలా వచ్చారు? జెంటిల్మ్యాన్ ఆయన కెరీర్ను ఎలా మలుపు తిప్పింది? ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నారు? వ్యక్తిగత జీవితంలో ఆయన కుటుంబ నేపథ్యం ఏమిటి? ఆయన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? వాచ్ దిస్ కేటీవీ స్పెషల్ స్టోరీ. 1962 ఆగస్టు 15న కర్ణాటకలోని మధుగిరిలో జన్మించారు అర్జున్ సర్జా. ఆయన అసలు పేరు అశోక్ బాబు. సినిమాల నేపథ్యం ఆయనకు చిన్నప్పటి నుంచే పరిచయం. ఆయన తండ్రి శక్తి ప్రసాద్ కన్నడ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడు. కానీ అర్జున్ కూడా సినిమాల్లోకి రావాలని ఆయన తండ్రి మాత్రం కోరుకోలేదు. కొడుకును పోలీస్ ఆఫీసర్ గా చూడాలని అనుకున్నారు. అయినప్పటికీ అర్జున్కు మాత్రం సినిమాలపై ఆసక్తి ఉండేది. ఆ ఆసక్తి చివరకు ఆయనను వెండి తెరవైపు తీసుకొచ్చింది. 1981లో రాజేంద్ర సింగ్ బాబు దర్శకత్వంలో తెరకెక్కిన కన్నడ చిత్రం సింహద మరి సైన్య ద్వారా అర్జున్ సినీ రంగంలోకి అడుగుపెట్టారు. అప్పటికి ఆయన వయసు కేవలం 19 సంవత్సరాలు. ఆ సమయంలోనే ఆయనకు అర్జున్ అనే పేరు వచ్చింది. ఆ తర్వాత తెలుగు, తమిళ సినిమాల్లో కూడా అడుగుపెట్టారు. తెలుగులో మాపల్లెలో గోపాలుడు, తమిళంలో నంద్రి వంటి చిత్రాలతో ఆయన పరిశ్రమల్లో తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. కానీ ప్రారంభంలో అర్జున్కు అనుకున్న స్థాయిలో గుర్తింపు వెంటనే రాలేదు. కెరీర్ తొలి దశలో వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పరచుకున్నారు. ఫైట్స్, ఫిజిక్, స్క్రీన్ ప్రెజెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. దేశభక్తి, సామాజిక అంశాలతో కూడిన కథలు కూడా ఆయనకు బాగా కలిసొచ్చాయి. క్రమంగా యాక్షన్ హీరోగా ఆయన మార్కెట్ పెరిగింది. ఈ ప్రయాణంలో 1993లో వచ్చిన జెంటిల్మ్యాన్ అర్జున్ కెరీర్ ను పూర్తిగా మార్చేసింది. దర్శకుడు శంకర్ తెరకెక్కించిన జెంటిల్మ్యాన్ అప్పట్లో సంచలన విజయాన్ని అందుకుంది. సినిమాలో అర్జున్ పోషించిన పాత్ర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాతో ఆయనకు దక్షిణాది వ్యాప్తంగా భారీ క్రేజ్ వచ్చింది. అంతేకాదు, ఉత్తమ నటుడిగా తమిళనాడు స్టేట్ అవార్డు కూడా దక్కింది. ఈ సినిమా తర్వాత అర్జున్ పేరు యాక్షన్ హీరోగా మరింత బలపడింది. అప్పటి నుంచి ఆయనను అభిమానులు ప్రేమగా యాక్షన్ కింగ్ అని పిలవడం మొదలుపెట్టారు. జై హింద్, కర్ణ, కురితి పునల్, శ్రీ మంజునాథ వంటి సినిమాలు ఆయన కెరీర్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాయి. ముఖ్యంగా జై హింద్ తో అర్జున్ దర్శకుడుగాను తన ప్రతిభను చూపించారు. కేవలం నటించడమే కాకుండా కథ, దర్శకత్వంపై కూడా తనకు మంచి పట్టు ఉందని నిరూపించారు. ఆ తర్వాత కూడా పలు చిత్రాలకు దర్శకత్వం వహించి నిర్మాతగాను తన ప్రయాణాన్ని కొనసాగించారు. 1999లో వచ్చిన ముదల్వన్ తెలుగులో ఒకే ఒక్కడు అర్జున్ కెరీర్ లో మరో కీలకమైన చిత్రం. ఒక్కరోజు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే ఓ సామాన్యుడి కథతో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తించింది. అర్జున్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. యాక్షన్ హీరో ఇమేజ్ తో పాటు కథాబలం ఉన్న సినిమాలు కూడా చేయగలనని ఈ చిత్రంతో మరోసారి నిరూపించారు. కాలం మారుతున్న కొద్దీ అర్జున్ కూడా తన పాత్రల విషయంలో ప్రయోగాలు చేయడం మొదలుపెట్టారు. హీరోగానే పరిమితం కాకుండా మల్టీస్టారర్ సినిమాల్లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కూడా కనిపించారు. అజిత్ నటించిన మంకాతాలో కీలక పాత్రలో మెప్పించారు. విశాల్ ఇరుంబూతిరైలోనూ ఆకట్టుకున్నారు. తెలుగులో నితిన్ లాయ్, అల్లు అర్జున్ నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా వంటి సినిమాల్లో నటించారు. విజయ్ లియోలో హెరాల్డ్ దాస్ పాత్రలో కనిపించి మరోసారి తన యాక్షన్ ఇమేజ్ ను గుర్తు చేశారు. అర్జున్ సర్జా కెరీర్ లో విజయాలు మాత్రమే లేవు, ఎన్నో పరాజయాలు, నిరాశలు కూడా ఎదురయ్యాయి. కెరీర్ ప్రారంభ దశలో వరుసగా సినిమాలు సక్సెస్ కాకపోవడంతో ఒక సమయంలో తీవ్ర నిరాశకు గురయ్యారు. పరిశ్రమలో ఎదురైన పరిస్థితులతో విసిగిపోయి సినిమాలు పూర్తిగా వదిలేసి అమెరికా వెళ్లి స్థిరపడాలని కూడా ఆలోచించారు. అలాంటి సమయంలోనే దర్శకుడు శంకర్ జెంటిల్మ్యాన్ కథతో ఆయన దగ్గరకు రావడం అర్జున్ జీవితంలోనే అతిపెద్ద మలుపుగా మారింది. ఆ ఒక్క సినిమా అర్జున్ కెరీర్ ను మళ్లీ నిలబెట్టింది. 2018లో మీటూ ఉద్యమం సమయంలో
అర్జున్ పై ఓ నటి ఆరోపణలు చేయడంతో అప్పట్లో పెద్ద వివాదం ఏర్పడింది. ఈ వ్యవహారం ఆయన వ్యక్తిగత జీవితంతో పాటు కెరీర్ పై కూడా చర్చకు దారితీసింది. అనంతరం ఈ కేసు న్యాయపరమైన దశల్లోకి వెళ్లింది. చివరకు కోర్టు ఆయనపై ఉన్న ఆరోపణల్లో నిర్దోషిగా తేల్చడంతో ఈ వివాదానికి ముగింపు లభించింది. ఈ ఘటన అర్జున్ కెరీర్ లో ఎదురైన అత్యంత క్లిష్టమైన దశల్లో ఒకటిగా నిలిచింది. వ్యక్తిగత జీవితంలోనూ అర్జున్ ఎన్నో విషాదాలను చూశారు. ఆయన తన అన్నయ్య కిషోర్ సర్జా మరణం కుటుంబానికి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అలాగే ఆయన మేనలుడు కన్నడ నటుడు చిరంజీవి సర్జా చిన్న వయసులోనే కన్నుమూయడం కూడా కుటుంబాన్ని తీవ్రంగా కలిచివేసింది. సినీ కుటుంబంలో వరుస విషాదాలు చోటు చేసుకున్నప్పటికీ అర్జున్ మాత్రం తన కుటుంబానికి అండగా నిలుస్తూ తన కెరీర్ ను కొనసాగించారు. ఇక అర్జున్ వ్యక్తిగత జీవితాన్ని చూస్తే 1988లో మాజీ కన్నడ నటి ఆశారాణి అంటే నివేదితను వివాహం చేసుకున్నారు. వీరికి ఐశ్వర్య సర్జా, అంజనా సర్జా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె ఐశ్వర్య కూడా నటిగా సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఆమె వివాహం నటుడు హాస్యనటుడు తంబి రామయ్య కుమారుడు ఉమాపతి రామయ్యతో జరిగింది. అర్జున్ కుటుంబం మొత్తం దాదాపుగా సినిమా రంగంతోనే అనుబంధం కలిగి ఉంది. కన్నడ హీరో ధృవ సర్జా కూడా ఆయనకు మేనలుడు అవుతారు. అర్జున్ సర్జా లైఫ్ స్టైల్ విషయానికి వస్తే వయసు పెరుగుతున్న ఆయన ఫిట్నెస్ విషయంలో మాత్రం ఏమాత్రం రాజీ పడరు. మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందిన ఆయనకు కరాటేలో బ్లాక్ బెల్ట్ కూడా ఉంది. వర్కౌట్స్, యోగా, క్రమశిక్షణతో కూడిన లైఫ్ స్టైల్ ని పాటిస్తారని ఆయన గురించి తెలిసిన వారు చెబుతుంటారు. అందుకే ఇప్పటికీ యాక్షన్ సన్నివేశాల్లో యువ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా కనిపిస్తుంటారు. అర్జున్ లో మరో ఆసక్తికరమైన కోణం ఆయన ఆధ్యాత్మికత. ఆయన హనుమంతుడికి పరమ భక్తుడు. ఆ భక్తితోనే చెన్నై సమీపంలో భారీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆలయాన్ని నిర్మించారు. సినిమాల్లో యాక్షన్ హీరోగా కనిపించే అర్జున్ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఆధ్యాత్మికత, సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తారని చెబుతుంటారు. అవసరంలో ఉన్న వారికి, విద్యార్థులకు సహాయం చేసే కార్యక్రమాల్లోనూ ఆయన పాల్గొంటుంటారు. దాదాపు 4 దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న అర్జున్ సర్జా ప్రయాణం చూస్తే ఇది కేవలం ఒక స్టార్ హీరో కథ కాదు. ఓ సినిమా కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి తండ్రి వ్యతిరేకతను దాటి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వరుస పరాజయాలను ఎదుర్కొని ఒక దశలో సినిమాలనే వదిలేయాలని అనుకుని జెంటిల్మెన్ తో తిరిగి తన స్థానాన్ని సంపాదించుకొని హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన పరిధిని విస్తరించిన ప్రయాణం. నేటికి అర్జున్ సర్జా పేరు వినిపిస్తే ముందుగా గుర్తొచ్చేది ఆయన యాక్షన్ ఇమేజ్. కానీ ఆ ఇమేజ్ వెనుక 4 దశాబ్దాల కష్టం ఉంది. ఎన్నో విజయాలు ఉన్నాయి, ఎన్నో పరాజయాలు ఉన్నాయి. వ్యక్తిగత జీవితంలో ఎదురైన విషాదాలు, వివాదాలు ఉన్నాయి. వాటినన్నింటినీ దాటుకుని ఇప్పటికీ సినిమాల్లో కొనసాగుతూ కొత్త తరానికి కూడా పోటీ ఇస్తున్నారు. అందుకే అర్జున్ సర్జా కెరీర్ ని చూస్తే యాక్షన్ కింగ్ అనే బిరుదు కేవలం సినిమాల్లో చేసిన ఫైట్ల వల్ల వచ్చింది కాదని, జీవితంలో ఎదురైన పోరాటాలను కూడా అంతే ధైర్యంగా ఎదుర్కొనే వ్యక్తి అనే విషయం అర్థమవుతుంది. హీరోగా కెరీర్ మొదలుపెట్టి యాక్షన్ కింగ్ గా దక్షిణాది ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న అర్జున్ సర్జా ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకమే. జెంటిల్ మ్యాన్, ఒకే ఒకడు వంటి సినిమాలతో స్టార్డమ్ అందుకున్న ఆయన దర్శకుడిగా, నిర్మాతగా కూడా తన ప్రతిభను చాటుకున్నారు. కెరీర్ లో ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా వెనక్కి తగ్గకుండా పాత్ర ఏదైనా తనదైన శైలిలో మెప్పిస్తూ వస్తున్నారు. నేటికి అర్జున్ సర్జా అంటే యాక్షన్ కు ఓ బ్రాండ్. ఫిట్నెస్ విషయంలో క్రమశిక్షణ, సినిమాల విషయంలో అంకితభావం, జీవితంలో ఎదురైన కష్టాలను ధైర్యంగా ఎదుర్కొనే తత్వం ఇవే ఆయనను ప్రత్యేకంగా నిలబెట్టాయి. మరి రాబోయే రోజుల్లో యాక్షన్ కింగ్ నుంచి ప్రేక్షకులు ఎలాంటి పవర్ఫుల్ పాత్రలను చూడబోతున్నారో చూడాలి. సో ఇదండి ఈరోజు ఇంట్రెస్టింగ్ అయినటువంటి మన ఫిల్మీ అప్డేట్. స్టే ట్యూన్ టు కంచల టీవీ. నమస్తే.